గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. చాలా రోజులుగా కాంగ్రెస్ కు దానం నాగేందర్ దూరంగా ఉన్నారు. 2015లో గ్రేటర్ ఎన్నికల సందర్భంగానే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఓ తేదీని కూడా అనుకున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. కానీ చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరాలనుకున్నారని, కేసీఆర్ లైట్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికే మనస్తాపం చెందిన దానం కాంగ్రెస్ లోనే ఉంటానని అప్పట్లో చెప్పుకొచ్చారు. అప్పట్లో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ బుజ్జగించడంతో దానం సైలెంట్ అయిపోయారు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం చురుగ్గా పాల్గొనడం లేదు. ఇటీవలి కాలంలో పార్టీ పదవుల విషయంలోనూ దానం నాగేందర్ పేరును కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదు. సిటీ ఇన్ఛార్జిగా అంజన్ కుమార్ యాదవ్ ను నియమించడం దానం నాగేందర్ కు రుచించలేదు. మరోవైపు దానం నాగేందర్ రాజీనామా వార్తలు టీ కాంగ్రెస్ లో కలకలం రేపాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, పలువురు నేతలు దానం నాగేందర్ కు ఫోన్ చేశారు. పార్టీని వీడొద్దని, అన్ని విషయాలను మాట్లాడుకుందామని బుజ్జగించే యత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించారు. చాలా రోజులుగా కాంగ్రెస్ కు దానం నాగేందర్ దూరంగా ఉన్నారు. 2015లో గ్రేటర్ ఎన్నికల సందర్భంగానే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరతారనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఓ తేదీని కూడా అనుకున్నారు. టీఆర్ఎస్ భవన్ చుట్టూ ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. కానీ చివరి క్షణంలో వాయిదా వేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరాలనుకున్నారని, కేసీఆర్ లైట్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీనికే మనస్తాపం చెందిన దానం కాంగ్రెస్ లోనే ఉంటానని అప్పట్లో చెప్పుకొచ్చారు. ఇక అప్డేట్స్ ను మా తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అందిస్తారు. నవీన్, దానం నాగేందర్ ను కాంగ్రెస్ నేతలు బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. మళ్లీ గతంలోలా దానం నిర్ణయం మారే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? యోగిత మొత్తానికి అయితే దానం నాగేందర్ ఈసారి ఖచ్చితంగా పార్టీని వీడాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే గతంలో ఈ ప్రయత్నం చేసినప్పటికీ కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ దానంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం కొద్ది ఆయన చెప్పినటువంటి మాటలు దానం నాగేందర్ విన్నారు. అయితే గత కొంత రోజులుగా ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఆయన తీవ్రంగా ఒకంత అసహనాన్ని, అసంతృప్తిని ఆయన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీని వీడాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. గత కొన్ని రోజులు కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి యాక్టివిటీలో కూడా దానం నాగేందర్ పాలు పంచుకున్నటువంటి సందర్భాలు లేవు. గత కొన్ని రోజులు గతంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఒకంత ఆయనకు కలిసి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇటీవల కాలంలో ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఇన్విటేషన్ అందింది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ చేరాలని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు కేటీఆర్ తో కూడా ఆయన చర్చలు, సంప్రదింపులు జరిపారు. గత 3 రోజులుగా ఇటు ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ నేతలు, గతంలో కార్పొరేటర్లుగా గెలుపొంది ప్రస్తుతం ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతలు, అలానే సిటీలో దానం నాగేందర్ తో సన్నిహితంగా మెదిలినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా గత 3 రోజులుగా చర్చలు, సంప్రదింపులు చెప్తూ వస్తున్నారు. ఎటకేలకు కేసీఆర్ కూడా దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన కొద్దిసేపటి క్రితం ఏఐసీసీకి, అలానే రాహుల్ గాంధీకి, అశోక్ గెహ్లాట్ కి, అలానే పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తన రాజీనామా లేఖను ఆయన పంపించారు. అలానే ప్రెస్ రిలీజ్ కూడా రిలీజ్ చేశారు. సో తాను ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ప్రధానంగా ఇటు ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను ఏ విధంగా పట్టించుకోవట్లేదు అనేటువంటి అంశాలన్నిటి కూడా దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి
30 సంవత్సరాల అనుబంధాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఇటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరేందుకు ఆ ద్వారాలు తెరిచి ఉండడం వలన కేసీఆర్ కూడా దానం నాగేందర్ చేరిక పట్ల ఒకంత ఆసక్తి కూడా కనబరుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక దాదాపుగా చేరాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మరోవైపు దానం నాగేందర్ కు అత్యంత క్లోజ్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి మహారాజ్ గంజ్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా దానంతో పాటుగా టీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. దానం నాగేందర్ పాటలోనే ముఖేష్ గౌడ్ కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తన కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి నేతలు, అలానే తన కుమారుడు విక్రమ్ గౌడ్ తో కూడా చర్చలు జరిపారు. సో వాళ్ళు కూడా దానం వెంట ఇటు టీఆర్ఎస్ లో చేరతారా లేదా తర్వాత సమయం చూసుకొని టీఆర్ఎస్ లో చేరతారా అనే విషయం మనం చూడాల్సింది. మొత్తానికైతే ఈ నిర్ణయం మాత్రం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత కోలుకొని దెబ్బగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నుంచి గెలుపొందిన స్థానాలు చాలా తక్కువే. గతంలో ఈ ఇద్దరు నేతలు కూడా హైదరాబాద్ లో చక్రం తిప్పినటువంటి సందర్భాలున్నాయి. సో వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ తో చేరడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఇంత దెబ్బగానే మనం భావించవచ్చు. యోగిత. రైట్, థ్యాంక్ యూ నవీన్.